సో మేమైతే ఇవాళ శారీ ఫంక్షన్కి అయితే వెళ్తున్నాం. ఉప్పల్ అయితే దిగేసినాం, ఇక్కడ నుంచి బై వాక్ అయితే వెళ్ళాలి. సో ఈమెదే అన్నట్టు శారీ ఫంక్షన్. మా అక్క ఇంకా మా చెల్లి అయితే ఇద్దరు కలిసి రెడీ చేస్తున్నారు. ఆమె పిల్ల అయితే అస్సలు ఆగుతలేదు. నీ సోకు. ఈయనైతే వాళ్ళ తమ్ముడు. ఈయనతోడంట నేను పోయి ఆడుకోవాలంట. రా మనం ఆడుకుందాం రా రా అని నన్ను గుంజుతుండు. ఇంకొంచెం అయితే కింద పడేటోడు వాడే. ఇంకా వాళ్ళ నానమ్మ తిట్టేసరికి నా హ్యాండ్ వదిలేసిపోయింది. ఇంకా సో మా చెల్లి అయితే గాయత్రి చాలా బ్యూటిఫుల్గా రెడీ చేసింది ఈ పిల్లని. ఈ పిల్ల అయితే ఎక్కడ ఆగుతలేదు అస్సలకి. అయినా కూడా మా చెల్లె ఓపికతో రెడీ చేసింది. నేను మా చెల్లె అయితే ఇలా రెడీ అయ్యాము. మా అక్కని కూడా చూపిస్తాను. వీడైతే ఒక్క దగ్గర ప్లీజ్ అస్సలు కన్నయ్య ఉండడు, ఆగం ఆగం చేస్తాడు. ఇయ్యవ ఇక్కడైతే శిరీషక్క అయితే పట్టీలు పెడుతుంది. అంటే అత్త అవుతుంది ఆమెకి. ఇంకా వాళ్ళ అత్త అయితే పట్టీలు తెచ్చింది. మంచి ఆమెకు మస్తు సంబరం అవుతుంది వాళ్ళ అత్త పట్టీలు తెచ్చినందుకు. ఆమె ఫేస్లో అయితే ఎంత హ్యాపీనెస్ ఉందో ఇంకా పట్టీలు చూసేసరికి. అసలుకే ఆ పిల్లకి గిఫ్ట్స్ అంటే చాలా ఇష్టం. ఇంకా వాళ్ళ అత్త పట్టీలు తెచ్చే వరకు సంతోషాన్ని ఆపుకోలేకపోయింది. వీడైతే అక్కడ ఉన్నాయి అన్ని తీసుకొని తింటుండు తీట ఫెల్లో. ఆ జామకాయ చూడండి, వాడు నోట్లో వాడతలేదు కానీ వాడు ఎట్లా తింటుండో అంత ఇట్లనే ఇస్తాడు. ఆ కెమెరామెన్ ఆయనని ఫోటో తీస్తుండే. ఇదైతే వాళ్ళ ఫ్యామిలీ అన్నట్టు. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అయితే దిగుతున్నారు. సో ఇక్కడ అయితే మా వాళ్ళు ఉన్నారు. వీళ్ళు వస్తే అసలు మా ఫేస్లో ఆనందమే వేరు. ఆల్రెడీ మా అక్క చేతిలో లడ్డు ఉంది కదా, నేను పోయి లడ్డు తింటావా అంటే తింటా అని ఎట్లా తింటాను చూడండి. ఇంకా గాయత్రి అయితే ఫొటోస్ దిగడం అయిపోయింది. ఇంకా అన్ని ఇంకా వదిన కలిసి అయితే ఫోటోషూట్ చేస్తాళ్ళు. ఆమె ఫోటోషూట్ కన్నా వీళ్ళ ఫోటోషూట్ చాలా బాగుంది. ఇంకా వీళ్ళ చోట గ్యాంగ్ అయితే ఫోటో దిగుతుంది. ఇక్కడైతే మా కాలనీ వాళ్ళందరం అయితే కలిసి ఫోటో దిగనీకి అయితే సెట్ చేసుకుంటున్నాం. అసలుకే ఇంతమంది ఉన్నాం, స్టేజ్ సరిపోతుందా లేదా అని అందరం చూస్తున్నాం. అందరైతే ఎట్లనో అట్లా సెట్ అయ్యి అయితే ఫోటో అయితే దిగనీకైతే ట్రై చేస్తున్నాం. ఇంకా ఈ పోరగాళ్ళే ఎక్కున్నారు మాకన్నా. అప్పట్లో అయితే మేమే సరిపోతామో లేదో అనుకుంటే ఇప్పుడు పిల్లలు కూడా యాడ్ అయ్యిళ్ళు. ఇంకా కెమెరామెన్ అయితే చూసి షాక్ అయ్యిండు, ఏంది వీళ్ళందరికి ఇంతమంది ఉన్నారని. ఫైనల్గా అయితే సెట్ అయిపోయినాం స్టేజ్ మీద. ఇంకా కెమెరామెన్ అయితే ఫోటో అయితే దింపేసి ఫైనల్గా అయితే ఫోటో దిగేసినాం. ఓకే బాయ్ గాయ్స్.